చిత్తానుసారంగా మా చిత్తంలో ఉన్నటువంటి ఆత్మ రక్షణ పొందుటకై మీ కృపను మేడలో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు చెల్లిస్తుంది. ఈ కాలం పాలు పొందమే నడిపించి మీ కార్యం జరిగించి మహిమ పొందమని ఏర్పాటును ఆత్మను దర్శించి రక్షించమని కోరుతూ యేసు ప్రభువు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది పట్టుకో. ఇప్పుడు ఏమవుతులేరా లేట్ అవుతుంది. ఇటు వచ్చి చూడు చూసుకుంటూ యేసు ప్రభు నూతన జీవముని ప్రేమతో నిన్ను పిలుచుతుంది. గురుతు ముక్కు ప్రభుత్వనే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. నీ కోరకే కంచెనిలా ముక్తినిచ్చే ప్రభు. నీ కోరకే కంచెనిలా ముక్తినిచ్చే యేసు ప్రభు. ప్రసన్నతం నీ లోకమాయ, ప్రసన్నతం నీ లోకమాయ. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। मुक्तिदाता प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया. ऐसा ना बढ़ले బండ్లెక్కు. అక్కడ వెనక కూర్చుంటే కదా బండ్లెక్కు. లేట్ అవుతున్నది. లేట్ అయితే అక్కడ పోవాలా. నువ్వేమో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నావని నాగే నీకోసమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ రీతిగా సెలవిస్తున్నారు. కాలం సంపూర్ణమైనది. దేవుని రాజ్యము, స్వర్గరాజ్యము, మోక్షరాజ్యము సమీపించినది గనక సువార్తల నుండి మారుమనసు పొందవలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూసి చూడనట్టుండను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందవలని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నది పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుడని కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది.
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎక్కడగా మనం ఇక్కడ పాపం కానీ యుద్ధకాలమైన క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుడని కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులందరికీ ఆజ్ఞాపించున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు దేవుని నుంచి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया। దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది. రక్తము కాచి ప్రాణము నీకు, రక్తము కాచి ప్రాణము నీకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। हालेलुया हालेलुया। గ్రామస్తులారా, ఉదయకాలంను బట్టి మీ మధ్యలో వచ్చి మరి నిలబడేటందుకు మీకు అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ వీధుల బట్టి ఉదయకాలంను బట్టి మరి గ్రామం కోసము, ఈ గ్రామంలో ఉన్న ప్రజల కోసము దేవుడు ఎంతో ప్రేమించిండు. ఎందుకంటే మీ మధ్యలో ఇప్పటిదాకా ఒక పాట ద్వారా ఒక ఆధారం వినిపిస్తూ ఉన్నది. దేవుడు మన కోసము, మన గ్రామం కోసము ఎంతో ప్రేమిస్తుండు. అయ్యలారా, మరి ఈ దేశంలో చూడనందుకు దినము ఎంతో మంది లేరు. మనం నిలబడ్డమంటే దేవుని కృప. మరి ఉదయకాలము అమ్మలారా, అక్కలారా, గ్రామ పెద్దలారా, మరి ఉదయకాలంను బట్టి జీవంగల మాటలు మీ మధ్యలోకి వచ్చింది. సమయం లేదు, మరొక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధ దేవుడు మన కోసము ప్రాణం పెట్టి రక్తం కార్చిండు. ఎందుకంటే ఒక కొడుకు కోసము ఒక తండ్రి ఎంతో ప్రేమ చూపుతాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆలోచనలో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు మరొక కొడుకు చెడిపోతుండన్నప్పుడు చెడిపోయిన కొడుకు మీద ఎంతో ప్రేమ చూపిస్తారు. ప్రజలారా, అవునా లేదా? మరి అటువంటి విధాల మనమందరము చెడిపోతున్నాము, మనమందరము ఈ లోకంలో ఎన్నో విధాల తప్పిపోతున్నాము. అయినప్పటికీ మనకు ప్రేమించేవాడు ఈ భూమి మీద, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఎవరు లేరు. మరెందుకంటే ఈ ఉదయకాలం ఒక్క మాట ఆలోచన చేయండి ప్రజలారా. మరి మన కోసం ప్రేమించే డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. మరొక డబ్బులు అవసరం లే, మరేం అవసరం లే. మరి ఈ లోకంలో మనము ధనం తిని ధనవంతుడు ఒక మాటల ఆధారం చూపించుడు, సర్వలోకంలో సంపాదించి ఈ లోకంలో ఒట్టిగా చనిపోతే ఏం ప్రయోజనం అని. మరి మన మధ్యలో ధనవంతులు ఉన్నారు. ధనవంతుల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. విస్తారుగా తింటుండ్రు, విస్తారుగా సుఖమిస్తుండ్రు. దేవుడు అనే ఆలోచన లేదు, ఏం లేదు. అటువంటి విధాల మన మధ్యలో మనం చూస్తూ ఉన్నాము. అనేక ధనవంతులు డబ్బుల విషయంలో ఎంతో గర్విస్తారు. మరి అటువంటి విధాల మరి అటువంటి గర్వం చూపినప్పుడు చనిపోతే ఎక్కడ పోతామని ధనవంతుడు దరిద్రుడు ఒకప్పుడు చనిపోయాడంట ఒకటే దినం. అయినప్పుడు ధనవంతుడు
మరి ఎక్కడ వెళ్ళాలి, దరిద్రుడు ఎక్కడ వెళ్ళాడని అప్పుడు దేవుడు ఏర్పాటు చేస్తే ధనవంతుడు ఇక్కడ విస్తారంగా తిరిగి కాల్రా మరి బిల్డింగ్లల్లా మరి ఎంతో సుఖపడ్డాడు. మరి అక్కడ చనిపోయినప్పుడు ఈ దరిద్రుడికి మరి బిల్డింగ్ ఇచ్చుడు దేవుడు, మంచి కారు ఇచ్చిండు, మరి ధనవంతునికేమో ఇయ్యలేదు. అటువంటి విధాల ప్రజలారా అటువంటి పరీక్షలు ఉంటాయి మీ మధ్యలో. ఈ ఈదుల్లా ఈ ఉదయకాలము ఒక్క మాట ఆలోచించుకోండి. మతము కాదు, మార్గం కాదు, మహిమ కాదు, మనకందరికి సమానము దేవుడు ఒక్కోడే. అయ్యలారా ఈ దినమన్న ఆలోచన చేయండి. మరి ఏమంట, మీకు ఒక డబ్బు అవసరం లేదు, ఒక దేవుడు అని తెలుసుకోవాలంటే కొంత ఏమన్నా సమర్పించుకొని అవసరం లేదు. మీరున్న జాగలా, మీరు కూర్చున్న జాగలా, మీరు నిలబడ్డ జాగలా మతం కాదు, మహిమ కాదు. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించుండి అంటే దేవుడు మీ ఉన్న జాగలా, ఇప్పుడే కూర్చున్న జాగలా, పడుకున్న జాగలా క్షమించేవాడు యేసు ప్రభు. తన రక్తం పట్టుకొని నిలబడ్డాడు మన పాపాలు కడిగేటందుకు. అయ్యలారా మరి ఉదయకాలం బట్టి మరి ఇంకా మీరు ఆలోచన చేసుకోండి. మీ కుటుంబం కోసం, మీకోసం ప్రార్థన చేస్తాము. ఉదయకాలం ఆలోచన చేసుకోండి వీధులల్లా. మరి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడే మీ ఇంటి చుట్టూ పక్కల మరి కనిపించే మరి మాణిక్యమ్మ నారాయణ ఇంటి లోపల సువార్త ఉంటది. మరి అక్కడ ఆధారమైన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఏర్పాటు చేస్తాడు దైవసేవకుడు. మరి అక్కడ వినొచ్చు, మరి మీరు రావచ్చు. ఇంకా తెలుసుకోవాలంటే సబ్ స్టేషన్ పక్కల సియోను ప్రార్థన మందిరం ఉంటది. మీ అక్కలు, మీ ఆపత్తులు ఏమన్నా ఉంటేవి, మరి బైబిల్లో ఉన్న ఆధారాలు తెలుసుకోవాలంటేవి అక్కడ రావచ్చు. ప్రజలారా మీరందరూ మీకోసము ప్రార్థన చేస్తాము. ఉన్న జాగాలే తల వంచండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా దేవ, మీ పొందనాలు తండ్రి. ఉదయకాలం స్వార్థపు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. దేవ వ్యవసాయ సజీవులతో పాటు మమ్మల్ని వచ్చేందుకు మీకు వందనాలు దేవ తండ్రి. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ కొత్త స్థుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. बोले जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया। ओ मानवा ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. నీకు తెలియదుగా ఓ మానవా, ఏమేమి సంభవించుగా. నీకు తెలియదుగా ఓ మానవా, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఎండిపోయే గడ్డి వట, రాలిపోయే పువ్వు వట, ఎండిపోయే గడ్డి వట, రాలిపోయే పువ్వు వట, నేల నుండి జారే బిందు వంట, సాగుపోయే నీడ వంట, నేల నుండి జారే బిందు వంట, సాగిపోయే నీడ వంట, సాగు నీళ్ళు వంట, పల్లెకి కొండ వంట, సాగు నీళ్ళు వంట, పల్లెకి కొండ వంట. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। మా ప్రియమైన వడ్లగొండ గ్రామ వాస్తవులకు నూతన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగూ ఉదయకాలం పాటలు పాడుతూ మీ మధ్యకు రావడం మీకు కొంత ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ వాస్తవ సత్యాన్ని మీ మధ్య ప్రకటించడానికి ఇలాగ మీ మధ్యకు వచ్చిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. వాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి, కక్ష, క్రోధం, ఈర్ష, కార్పణ్యం, కామ, క్రోధ, మద, లోభ, మద మత్సర్యాలు లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమించే దేవుడు. కాబట్టి దేవుడు మానవుని ప్రేమించాడు కనుక లోకమును ప్రేమించను అనే మాట దగ్గర లోకం అంటే నిన్ను నన్నే. దేవుడికి కులమతాలతో సంబంధం లేదు, దేవుడికి కులం లేదు, దేవుడికి మతం లేదు. దేవుడు అందరికీ దేవుడే. బైబిల్ చెప్తుంది, ఆయన ఆకాశం నుండి వర్షం, భూమి నుండి ఫలం, పంచభూతముల సారం ఇచ్చి మేలు చేయుచుండు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ దేవుడు ఉన్నాడు అనే సంగతిని నీ జీవితంలో సాక్ష్యం లేకుండా చేయలేదు అని రాయబడింది. కాబట్టి నేడు మనం అనుభవిస్తున్న ప్రకృతి సారం ఆ దేవుడు మనకు అనుగ్రహించిందే. మన జీవితంలో జరుగుతున్న ప్రతి మేలు, మనం మంచివారమైనా చెడ్డవారమైనా, దేవుడు నమ్మినా నమ్మకపోయినా, అందరికీ ఆయన దేవుడే, అందరికీ ఆయన తండ్రి, అందరినీ ఆయన సృష్టించిన వాడు. కాబట్టి అందరికీ వాడిని భూమి మీద ఉన్న వారికి సమానంగా పంచి ఇచ్చి తను గురించిన సాక్ష్యం మన జీవితంలో లేకుండా చేయలే. ఉన్నాడనే సత్యం సాక్ష్యం ఇస్తున్నాయి అవన్నీ, ఏవైతే అనుభవిస్తున్నామో అవి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దేవుడు లోకమును అనగా చెట్టు, పుట్ట, గుట్ట, గాలి, మరి మట్టి, ఇది కాదు. లోకం అంటే మనుషులైన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించినాడు. అద్వితీయ కుమారుడు అంటే కేవలం పుట్టినవాడు అని అర్థం చేసుకోవద్దు. ఒక్కడైన కుమారుడు. సంస్కృత భాషలో కుమారుడు అనే పదానికి అర్థం ఏమిటంటే, కో అంటే పాపం, మార అంటే పరిహరించేవాడు అని అర్థం. కాబట్టి పాపమును పరిహరించే ఒక్కడైన కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే అర్థం అది. అద్వితీయుడు అంటే ఒక్కడైన పాపమును పరిహరించు వాడు అని అర్థం అద్వితీయ కుమారుడు అని అంటే. కాబట్టి పాపమును పరిహరించే అధికారం కేవలం యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. లోకంలో చాలా మందికి చాలా రకాల అధికారాలు ఉంటాయి. కుటుంబంలో ఒక అధికారం భర్తకు, పిల్లలపై తండ్రికి, అలాగే స్కూల్లో హెడ్ మాస్టర్కి, అలాగే మండలంలో రెవెన్యూ అధికారులకు, అలాగే జిల్లాలో కలెక్టర్ గారికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి ప్రెసిడెంట్ గారికి అధికారాలు ఉంటాయి. వారి అధికారాలు లౌకిక సంబంధమైనవి. లోకంలో మనకు మరి వారి పరిధిని బట్టి ఆ అధికారాలు ఉంటాయి. కానీ పాపములు క్షమించే అధికారం లోకంలో ఎంత పెద్ద అధికారికైనా లేదు, కేవలం యేసుప్రభు వారికి మాత్రమే. ఏం కారణం అంటే, దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకునే రీతిగా చేసుకుని సామాన్య మానవునికి లోకానికి దిగొచ్చున్నాడు. పాప శరీర ఆకారాన్ని ధరించి పాపాత్ముల కొరకై కలవరి శిలువలో పాపముగా చేయబడి శాపగ్రాహి ప్రపంచానికి నడిపడిన పాలస్తీన దేశంలో గోల్గొతా కొండపై కలవరి శిలువ మీద 3 వేకులతో దురగ్నంగా ఆకాశానికి భూమికి మధ్య తన దేహాన్ని వేలాడగట్టి పాపులందరి కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ కారణం చేత ప్రభువైన క్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారములు. కాబట్టి పాపములు క్షమించే అధికారం కలిగిన ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షమించి ఎంత ఘోర పాపమైనా నిన్ను క్షమించి నీతిగా తీరుస్తాడు. యేసుప్రభు వారు పాపములను శిక్షించడానికి రాలేదు. అట్లా వస్తే లోకంలో ఒక మనిషి కూడా మిగలడు. ప్రపంచంలో 850 కోట్ల జనాభాలో పాపం లేని మనుషులు ఎవరు లేరు. నాతో పాటు చెప్పే, నాతో వినే, నీతో అందరితో సహా పాపం రాలేదని చెప్పే ధైర్యం మనకు లేదు. వాడి పాపానికి శిక్ష నిత్యాగ్ని దండన,
దేవుడు శిక్షించుకుంటూ వెళ్ళడం ప్రారంభిస్తే ప్రతి మానవుడు కూడా పాపాన్ని బట్టి నిత్యాగ్నికి వెళ్ళిపోతాడు. వాడు పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు లోకానికి వచ్చాడు. సెలవులో ప్రాణం ఇచ్చాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు. తన యందు విశ్వాసం వచ్చిన వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. కాబట్టి అంగీకరించి రాబో తీర్పును, దైవోగ్రతను, నిత్య శిక్షను తప్పించుకుంటావు. తృణీకరించి ఇది మాది కాదు, ఇది మతం, ఇది ఒక తెల్లవాళ్ళకు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన రకరకాల పేర్లు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని తృణీకరిస్తావు. నీ ఇష్టం. దేవుడు నిర్ణయం నీ చేతికి అప్పగించినాడు, నీకే అప్పగించినాడు. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దాని ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఏ దినాన మన జీవితం ముగుస్తుందో తెలియదు కనుక పాప క్షమాపణ పొందకుండా లోకాన్ని విడిస్తే నిత్యాగ్ని తప్పదు. కనుక ఉదయకాలం దేవుడు ప్రేమను మీ మధ్య ప్రకటించున్నాను. కాబట్టి దేవుడు వాళ్ళు ప్రేమించే తన యందు విశ్వాసం వచ్చిన వారు నశింపక నిత్య జీవం పొందటానికి యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించినాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవం పొందుతావు. కాబట్టి నాకు అక్కర్లేదు అనుకుంటే శిక్ష నీ కొరకు కాచుకును. యేసునందు రక్షణ, యేసుకు వెలుపట శిక్ష. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడిదే కాలం ఆలోచించు, తీర్మానించు. యేసునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు మీరు మించి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మనకి కనుక ఎక్కువగా తెలుసుకోగలిగితే మీకు సమీపంలో సబ్ స్టేషన్ పక్కన సియోర్ ప్రార్థన మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతూ ఉంది. దేవుని సేవకులు ఎల్లప్పుడూ అక్కడ మీ కొరకు అవైలబుల్ ఉంటారు. కనుక మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. దయచేసి రండి, దేవుని వాక్యం వినండి, సత్యాన్ని తెలుసుకునండి, ఆత్మరక్షణ పొందండి, రాబో ఉగ్రతను తప్పించుకోనండి. ఎవరు మీ కుటుంబాలకు దేవుడు అలాగే జీవిస్తాడు. ఇంకెక్కువ తెలుసుకోకపోతే ఇది ఉదయకాలం మాణిక్యమ గృహం దగ్గర, మాణిక్యమ నారాయణ వారి గృహం దగ్గర మరి స్వార్థ కూడుకున్నది కాసేపట్లో. అందరూ ఆహ్వానిస్తే రండి, దేవుని వాక్యమని సత్యాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు ప్రార్థించి ముందుకు వెళ్తాం. పరిశుద్ధుడా, గొప్పల రక్షకుడా, నమ్మదైన దేవుడు తండ్రి, జీవంగల రక్షకుడా, దయగల దేవుడు ప్రభా, నాయన ఉదయకాలంను బట్టి ప్రభా నువ్వు మాటిచ్చిన దేవుడు. ఎక్కడ 2-3 కలిగి నా నామంలో ఉంటే వారి మధ్యలో ఉంటాన దేవుడు. దేవాయు ఉదయకాలం మా మధ్యలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. మరి వీధుల బట్టి దాసుడు కొన్ని విషయాలు ప్రజలకు ఏర్పాటు చేసినారు. ఎవరైతే నీ సత్యమైన మాటలు అంగీకరిస్తున్నారో ప్రభా వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇంకా ఎవరైతే నీ మాటలు వినకొచ్చిరో దేవా వాళ్ళ విషయంలో మీ ప్రార్థన చేస్తున్నాం దేవా. నువ్వే సాయం చేయి. ఈ గ్రామం అంతా నువ్వే దీవించు దేవా. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, దయగల దేవా. ముందుకు వెళ్తున్నాం, వెళ్ళ సమయం అంతా నీ కృప చూపించాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया। ఈ బ్రతుకు ఎంతకాలము మానవా తెలుసుకో జీవ మార్గము. ఓ మానవా తెలుసుకో సత్య మార్గము. ఈ బ్రతుకు ఎంతకాలము మానవా తెలుసుకో జీవ మార్గము. మానవా తెలుసుకో సత్య మార్గము. నీతి గుణవంటిది నీ దేవము. ఎప్పుడో ఎక్కడో తెలుసుకొను, ఎప్పుడో ఎక్కడో తెలుసుకొను. ఈ బ్రతుకు ఎంతకాలము మానవా తెలుసుకో జీవ మార్గము. మానవా తెలుసుకో సత్య మార్గము. दुनिया जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। जीवन का रोटी प्रभु यीशु मसीह की जय। హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది కనుక సువార్తను నమ్మి మారు మనసు పొందడని
పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నారు. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టుండను కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పదవులని మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. నేడైన రేపైన ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించమని రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోదు ఆవిరి వంటి వారే అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। मुक्तिदाता प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया। यीशु प्रभु ने गाता वसुधरो रक्षकुनी वसुधरो रक्षकुनी यीशु प्रभु ने गाता वसुधरो रक्षकुनी वसुधरो रक्षकुनी सार्वत्रिकमुना सार्वजनिकमुना सार्वत्रिकमुना सार्वजनिकमुना वेदकिन वेसारिननु वेदकिन जानि वेसारिननु येसु प्रभु ने गाता पासुदलो रक्षकुनी बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। हालेलुया हालेलुया। నమ్మకమైన తండ్రి నీకు వందనాలు. ఉదయకాలం స్వార్థలు మీరు సహాయపడడానికి స్తోత్రములు. ఉదయకాలం కార్యక్రమంలో కూడా మీ సరదా అనుగ్రహించారు. పాల్గొని ప్రతి ఒక్కటి పూజించు. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. అందరూ ఇంట్లో కదండి.
దిగవా ఎంతసేపు అయ్యా ప్రార్థన చేస్తుంటారు కదా ఎదురు కూడా. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు తండ్రి, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తవు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, మాట తప్పని దేవుడిగా నా జీవితంలో మా జీవితంలో మా మంచి దేవుడిగా నాకు మాకు మీరుంటున్నందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతట్లో క్షేమంగా కాచి కాపాడి తిరిగి ఉదయకాల సమయంలో తండ్రి మీ దాసుడు ప్రార్థించి ప్రకటించిన రీతిగా తండ్రి మరి సియోను నాయన మరి తండ్రి ప్రార్థనా మందిరంలోండి సంఘముగా చిన్న మందగా మీ దీనదాసునితో పాటు ఎన్నికలేని నేను మేము కూడా ఈ యొక్క రాజసువార్త ప్రకటించినట్లుగా మెటలకుట గ్రామం అంతట్లో కూడా కొన్ని నాయన మరి స్థలాల్లో ప్రకటించినట్లుగా ఉదయకాల సమయంతో గొప్ప ధన్యతను ఎన్నికలేని నాకు మాకు మీరు మీ కృపలో అనుగ్రహించిన మీ గొప్ప ప్రేమంతటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఎన్నికలేని వారం ఏ పాటి వారం నాయన ఇటు గొప్ప ధన్యత మా రారాజును ఊరేగించే భాగ్యం మాకు కలిగించిన మీ గొప్ప ప్రేమంతటిని బట్టే మీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందికి నన్ను మమ్మల్ని స్థలాన్ని తెచ్చుకుంటుండగా కడుగు నాయన, శుద్ధీకరించండి, పవిత్రపరచండి తండ్రి. దోషం తొలగించి మీరు భయం పొందమని వేడుకుంటున్నాను. ఎక్కడైతే నాయన మీ సువార్త మీ దాసుడు తండ్రి మీ బిడ్డలైన వారు ప్రకటిస్తూ వచ్చారో అక్కడంతా కూడా మీ కార్యం జరిగించండి. మెటలకుంట గ్రామం అంతటిని దర్శించి రక్షించండి. నిజమైన దేవుడు సృష్టికర్త యేసయ్యను ఎరుగునట్లుగా చేసి రక్షించుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. తిరిగి తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి నాయన ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సువార్తలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎక్కువగా తండ్రి మరి నాయన మీ సన్నిధిలో వారు పని చేయగలుగునట్లుగా ప్రయాసపడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను మీ కొరకు మీ పని కొరకు సిద్ధపరచుకొని మీరే దీవించి రక్షణ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. లైవ్లో చూస్తున్న వారిని, ఫాలో అవుతున్న వారిని, బిడ్డలందరినీ కూడా కుటుంబాలని దీవించి ఆశీర్వదించు నాయన. వారిలో కూడా ఆత్మకార్యం జరిగించండి, అక్కర్లు తీర్చండి, బలపరిచి దీవించమని వేడుకుంటున్నాను. అలా ఉన్న తండ్రి మరి సువార్త అనంతరం నారాయణ తండ్రి మరి నాయన మాణిక్యమ్మ ఈ దీన కుటుంబంలో ఎన్నికలేని నేను మేము కూడా చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మీ పాద సన్నిధిలో ఎన్నికలేని నేను మేము కూడా చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి నాకు మాకు ఇస్తుంటున్న అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్యలో నేనుంటానన్న గొప్ప తండ్రి మీ సన్నిధిని మా మధ్యలో ఉంచినారని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ వస్తుంటున్నాం. విశ్వాసంతో మీ వైపు చూచినప్పుడు నాయన మమ్మల్ని ఎన్నడూ మీరు సిగ్గుపరచని దేవుడవని నమ్మి స్తుతిస్తున్నాను. దయచొప్పున జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సువార్త కూడికంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడుతున్న మీ దాసుని తండ్రి బలపరచండి. మీ ఆత్మ ద్వారా అభిషేకించి మీ నోరుగా మీ పరిచర్యలో ఈ దినం ఈ సమయంలో తండ్రి మీ మహిమార్థమే వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని వేడుకుంటున్నాను. మీరు మాట్లాడినప్పుడు వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని నాకు మాకు ఈ గ్రామస్తులందరికీ కుటుంబీకులకు కూడా మీరు అట్టి కృపను అనుగ్రహించి బలపరిచే కుటుంబంలో కూడా ఆత్మరక్షణ కార్యం జరిగించు నాయన. నారాయణ కూడా దర్శించి రక్షించండి. అలా ఉన్న తండ్రి మరి మాణిక్యంను కూడా బలపరచండి. చేతిని కష్టార్జితాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను. ప్రేమించిన కుమారుడు కుమార్తె నాయన వారికి ఇచ్చిన చిన్న బిడ్డల్ని కూడా కరుణించమని వేడుకున్నాను. అశోకును కూడా తండ్రి మీరు నాయన తిరిగి మీ ఇంట్లో సమకూర్చిన మీ గొప్ప ప్రేమంతటిని బట్టి మీ కృతజ్ఞతలు నాయన. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నా అరిచేతుల్లో నేను చెక్కి ఉన్నానని కుమారునికి ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చి తన భవిష్యత్తును కట్టి మహిమ పొందు నాయన. కుటుంబాన్ని దీవించండి. రావలసిన ప్రతిఫలం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని చిన్న బిడ్డలు కూడా ఆరోగ్యం క్షేమం కలిగించి మహిమ పొందు నాయన. ఇట్టి రీతిగా
మీ దాసుని ద్వారా చిన్న మందగా మేము కూడా ఈ గృహంలో అడుగు పెడుతుండగా ఒక క్షేమం, ఒక ఆశీర్వాదం, ఒక రక్షణ కార్యం కుటుంబంలో జరిగించి మీరు రక్షించుకొని మహిమ పొందమని వేడుకున్నాను. మీ చిత్తమైతే నాయన మరి 11 గంటలకు మధ్యాహ్నం నాయన దశరథ సత్తమ్మ వారింట్లో ఉపవాస కూడిక నిమిత్తమే సిస్టర్స్గా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే మీ చిత్తమైతే తండ్రి కొడుగుడేసపను కూడా నాయన మరి ఈ లోకం విడుస్తూ వచ్చాడు. మరి తండ్రి విడవబడ్డ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. సాయంకాలం నాయన కృతజ్ఞత కూడికలో కూడా మీ దాసుని బలపరిచి వాడుకోనండి. నాయన ఈ దినమంతట్లో మీ పరిచర్యలో మీ దాసుని దాసురాలని ఎన్నికలే నన్ను మమ్మల్ని కూడా బలపరిచి మీ మహిమార్థమే పరిచర్లో వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని పాటల ద్వారా, వాక్యం ద్వారా, సమస్త ప్రార్థనల ద్వారా, ఈ యొక్క సువార్త ద్వారా ఈ స్థలమందు ఈ గ్రామంలో మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని వేడుకుంటూ మీ దయను కోరుకుంటూ నా కొరకై మా కొరకై కలవరి సిలువలో మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నా గొప్ప తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం నిర్లక్ష్యంతో అలక్ష్యంతో ఇండ్ల దగ్గర తండ్రి మరి అశ్రద్ధతో ఉంటున్న వారితో కూడా మీరు మాట్లాడండి, వారికి బుద్ధి చెప్పండి నాయన. మరి తండ్రి మరి మా పౌలైన తండ్రి పితరుడైన పౌలు అయ్యో సువార్త ప్రకటించనేడలా నాకు శ్రమ అని తను అనుభవపూర్వకంగా చెప్తూ వచ్చాడు. అట్టి శ్రమలో ఎవరు గురి కాకుండా మీకు రాజసువార్త సమయం ఉండగానే ప్రకటించినట్లుగా నాలో మాలో మీ బిడ్డల్లో తండ్రి ఆత్మకార్యం జరిగించి బుద్ధి చెప్పి మహిమ పొందమని వేడుకుంటూ మీ దయను కోరుకుంటూ మీ దయగల కృపగల హస్తాలకు ఎన్నికలే నన్ను మమ్మల్ని ముందున్న సమయాన్ని మీ దీనదాసుని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో నేను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, గొప్పల రక్షకుడా, నమ్మదైన దేవుడు తండ్రి, జీవగల రక్షకుడా, దయగల దేవుడు ప్రభా, గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాలంను బట్టి ప్రభా ఈ వీళ్ళంతా నీ కృప చూపించిన గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడా. మరి ఉదయకాలంను బట్టి ప్రభా మర్రా తిరిగి ప్రభా మాణిక్యమ్మ గుడారం నడిపించిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడా. మరి గుడారంలో జరగబోయే సువార్త కూడిక విషయంలో తండ్రి పరిశుద్ధుడా మరి దాసు ద్వారా నీవే మాట్లాడు, పాటలు వాడి విషయంలో నీ ఆధారం చూపించు దేవా పరిశుద్ధుడా. మరి వాక్యం బోధించడానికి దాసుని ద్వారా ఈ శిల్వ కార్యం దయచి ప్రభా నువ్వే అన్ని విధాల దాసుని చుట్టూ జీవితాన్ని కావాలించి దేవా. మరి ఉదయకాలం బట్టి ఈ స్వార్థలో పాల్గొన్న బిడ్డలందరి కోసం నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి దాసుని ద్వారా ఉదయకాలం మరి వినబడే బిడ్డలందరి కోసం నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఆధారం నీ కృప చూపించాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మైక్ చెక్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, ప్రార్థన ఆలకించి జవాబు యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ఉదయకాలం మిమ్మల్ని ఘనపరిచి కొనియాడుతున్నాం. మహిళ మీరు చూపించిన అత్యధికమైన కృపా వాత్సల్యత బాహుల్యతకై స్తోత్రాలు. మా కొరకు కలవశలలో మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఉదయకాలం మా తండ్రి మీ రక్షణ సందేశం మా యొక్క గ్రామంలో ప్రకటించుటకు మాకు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ఉదయకాలం మీ స్వరం మీ వాక్ ద్వారా వినటకే సహాయించు. అలాగే మా తండ్రి కుమార్తె మాణిక్యమ్మ, నారాయణ, అలాగే మా ప్రభు వారికి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు స్తోత్రములు. అశోక్ కొరకై, అలాగే మా ప్రభు మరి కుమార్తె కొరకై మా ప్రభు బిడ్డకి ఇచ్చినటువంటి పిల్లల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ కృప వారిని విస్తరింపచేయండి. కరుణ కలిగిన దేవుడు, నిన్ను ఆశ్రయించు వారిని కాపాడే దేవుడు, నీ ప్రజల పక్షంగా మా ప్రభు న్యాయవంతుడైన దేవుడు, మార్పు చెందని నీ ప్రేమను కురిపించే దేవుడు, హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభు నీ స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయండి. మీ సన్నిధానం గ్రహించండి. ప్రతి డిస్టర్బెన్స్ నుంచి విడుదల కలిగించి సహాయపడమని ప్రార్థిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉదయకాలం ప్రభావం యొక్క స్వరాన్ని మా గ్రామంలో వినపడ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్.
పాట పాడుతున్నా కొద్దిగా కొంచెం సౌండ్ పెట్టి. దేనికి పెట్టినా దాని మీద సౌండ్ పెంచు. ఇటుది నాకెళ్ళి. ఓకే. పాట సంఖ్య 395 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 342. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమ వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమ వచ్చును. హృదయాకారమును తెరువు, యేసు కట్టుచున్నాడు. హృదయాకారమును తెరువు, యేసు కట్టుచున్నాడు. నేడే నిన్ను పిలచుచునే, నేడే నిన్ను పిలచుచునే. ఆలస్యము చేయకుము, ఆలస్యము చేయకుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. నేడే వినుము సువార్తను, పొందుకో పరక్షణ. నేడే వినుము సువార్తను, పొందుకో పరక్షణ. రాదు తరుణము లేదు మరలా, రాదు తరుణము లేదు మరలా. మరణము నిన్ను కొనిపోవు, మరణము నిన్ను కొనిపోవు. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. సిలువపై చూడుమా, జీవమైన రక్షకుని. కల్వరి సిలువపై చూడుమా, జీవమైన రక్షకుని. నీవు పొందుము నిత్య జీవము, నీవు పొందుము నిత్య జీవము. ఏటి పాడుము హల్లెలూయా, ఏటి పాడుము హల్లెలూయా. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. బైబిల్ కోర్స్ పాడుకోండి. ఇంకొంచెం మంచి సౌండ్. భలే భలే మాట బంగారు మాట
బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాలు నీ జీవితాలు మరువని మాట యేసు మాట నా జీవితాలు నీ జీవితాలు మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. రెండోది కాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి నారాయణం మాణిక్యమ్మ వారి గృహాన్ని దేవుడి రీతిగా ప్రేమించి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మనం కలిగి ఉండేదాని కొరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకై పరిశుద్ధుడు నీతిమంతుడు పాపుల కొరకు ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని సమర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట కుటుంబ సభ్యులకు చేరువచ్చిన వారికి వారు గ్రామస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నూతన దినపు శుభాలు తెలియజేస్తున్నా. మరి ఈ దినం మన జీవితంలో దేవుడు తన దయగా అనుగ్రహించాడు. ఈ దినాన్ని చూడాలని ఎంతో మంది ఆశించారు కానీ చూడలేక గతించిపోయిన వారిలో మనం ఒకరి వల్లే కాకుండా మరొక దిన ఆయుష్కాలాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆయన సన్నిధిలో సజీవులుగా నిలిచినట్టుగా ఇచ్చిన కృపను బట్టి మనం ఎంతో కృతజ్ఞులం. దినం ప్రారంభమున పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడి జీవవాక్యం నుండి ఒక సందర్భాన్ని చదువుకుందాం. కానీ లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు కలిసి చూద్దాం. 8 నుండి 10 వచనాలు, 8వ వచనం నుండి 10వ వచనం వరకు కలిసి చదువుకుందాం. చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన పని చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెం దొరికిందని వారికి చెప్పును కదా. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. నమ్మకమైన పరిశుద్ధ దేవ, సర్వాధికారి, వాచనతలో సంపూర్ణ, ప్రార్థన ఆలకించి జవాబిచ్చి యేసుక్రీస్తు నామం పేరిట మీకు స్తోత్రం. ఉదయకాలం నీ వాక్కు మాకు దయచేయి. వినుచున మేము మీ చేత ఉపదేశం పొందుటకే కృప చూపాడు. మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామం ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఉన్న ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయట. ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకుందట. పోగొట్టుకున్న దాని కొరకు దీపం వెలిగించిందట. జాగ్రత్తగా ఇల్లు ఊడ్చిందట, అమర్చిందట, వెతికిందట. వెతికినప్పుడు అది దొరికిందట. దొరికితే ఆమె ఇరుగు పొరుగు వారికి, తన చెరికత్తెలకు ఆ సంగతి అంటే తన సహవాసులకు చెప్పి, పోగొట్టుకున్నది నాకు దొరికింది, నాతో కూడా మీరు సంతోషించండి అంటే ఆమె సంతోషంలో భాగం పొందండి అని చెప్తుంది. అలాగే మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకమందు గొప్ప సంతోషం. సువార్త ఎందుకు అని అంటే, పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అనగా ఏం పోగొట్టుకున్నాడు, అది పొందడానికే సువార్త. అర్థమవుతుందా? అది పొందడానికే సువార్త. కొంతమంది సోమరులకు సువార్త కష్టం అనుకోండి. అట్లాంటి సోమరులకు దేవుని రాజ్యంలో కూడా అవకాశం ఉంది. ఇక్కడ చేయడమే కష్టం, వీళ్ళు
ఇక అక్కడేం పాలు పొందుతారో తెలియదు. ఇక్కడ ఒక అరగంట గంట దేవుని సన్నిధిలో కూర్చోవాలంటేనే చేతగానోళ్ళు ఇక నిత్యం దేవుని రాజ్యంలో ఎట్టుంటారు వీళ్ళ వల్ల అయిద్దా? కాబట్టి గమనించుకోవాలి. కొంతమంది సోమరులకు ఎగ్గొట్టాలనుకునే వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ దేవుని వెంబడించడానికి ఒకటే కారణం ఉంటుంది, పోగొట్టుకున్నది తిరిగి పొందాలి. పోగొట్టుకున్నది తిరిగి పొందాలి. ఇప్పుడు ఈ ఇంటికి ఏం పేరు పెట్టవచ్చు? పోగొట్టుకున్నది దొరికిన ఇండ్లు. అర్థమవుతుందా? పోగొట్టుకున్నది దొరికిన ఇల్లు. పోయింది దొరికింది. అవునా? పోయింది ఏమైంది? దొరికినప్పుడే కదా ఆనందం. కాబట్టి పోగొట్టుకున్నది ఎక్కడ అది తెలుసుకోవాలి. పోగొట్టుకున్న దాన్ని ఏమిటో తెలుసుకోవాలి. ఆ పోగొట్టుకున్నది తిరిగి పొందాలి. కాబట్టి వెతకడం అనేది చాలా ఇంపార్టెంట్. నేడు మనుషులు వెతకే విషయంలో నిష్ఫలైనారు. ఏం పోగొట్టుకున్నారు? బైబిల్లో మనం చూడవచ్చు ఏం పోగొట్టుకున్నారు. మనం గమనించగలిగితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మరి 10-11 వచనాలు చూస్తే అక్కడ మనుషులు సమాధానం పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? సమాధానం పోగొట్టుకున్నారు. అందుకే వెతకమన్నాడు. అర్థమైందా? కాబట్టి ఏం పోగొట్టుకున్నారయ్యా? ఒకటి సమాధానం పోగొట్టుకున్నారు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం సంతోషాన్ని పోగొట్టుకున్నారు. అర్థమైంది? ఏం పోగొట్టుకున్నారు? ఒకటి సమాధానం పోగొట్టుకున్నారు. రెండవది సమాధానం పోగొట్టుకున్నారు. అదే సమాధానం పోగొట్టుకున్నారు మొదటిగా. రెండవది సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి మూడవదిగా గమనిస్తే ఏం పోగొట్టుకున్నారు అని అంటే మనుషులు రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఏం పోగొట్టుకున్నారు అని అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపం తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? మనుషులు పోగొట్టుకుంది అదే, కానీ వెతకటంలే. బాధాకరమైన విషయం ఏంటంటే వెతకటంలే. అర్థమైంది? ఒకటి సమాధానం పోయింది, రెండవది సంతోషం పోయింది, మూడవది మహిమ పోయింది, నాలుగవది ఆశీర్వాదం పోయింది. ఓకేనా? తర్వాత మనం గమనించగలిగితే ఇంకా విచారకరమైన విషయాలు చాలా ఉన్నాయి పోగొట్టుకున్నవి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మనము 29వ వచనం గమనిస్తే అక్కడ రాయబడింది మనుషులు 30వ వచనం అది కాదు, పాపం ప్రజలకు అవమానం పుడిచిన అక్కడనే 14వ అధ్యాయంలోనే చూడు. 14వ అధ్యాయం 32వ వచనమా 34. నీతి జనములు ఘనతకెక్కుట కారణమవుతుంది. పాపం ప్రజలకు ఏం తెస్తుందమ్మా? అవమానం. అంటే మనిషికి అవమానం తెచ్చింది పాపం. ఏం పోగొట్టుకున్నాడు? ఘనత పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఎన్ని పోయినాయి? మొదటిది ఏం పోయింది? సమాధానం పోయింది. రెండోది ఏం పోయింది? సంతోషం పోయింది. మూడోది ఏం పోయింది? మహిమ పోయింది. నాలుగోది ఏం పోయింది? ఆశీర్వాదం పోయింది. ఐదోది ఏం పోయింది? ఘనత పోయింది. అలాగే మనం గమనిస్తే ఇంకా ఎఫెసీ పత్రిక 4:18 ప్రకారం దేవుడి జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? దేవుని జీవం. ఇది 6. దేవుడు ఇచ్చిన జీవం, నిత్య జీవం పోగొట్టుకున్నాడు. ఇంకా చాలా పోగొట్టుకున్నాడు లేండి, నేను కొనే చెప్తున్నా మీకు. జీవం పోయింది. దేవునిలో నుండి కలుగు జీవం నుండి వేరుపరచబడ్డాడు అని అక్కడ. అంటే జీవం పోయింది మనిషిలో. పాపంలో మనం పడ్డప్పుడు ఏం జరిగింది? ఒకటి, మన యొక్క ఆత్మలోనికి మరణం ప్రవేశించింది. అర్థమైందా? రెండవది, మన యొక్క ప్రాణం అంధకారమైపోయింది, జీవం అంధకారమైపోయింది. గుడ్డోళం ఎక్కడికి పోతున్నాను తెలియదు, త్రోవ తెలియదు, అలాంటి స్థితిలో ఉండిపోయినాం. మూడవదిగా శరీరం అపవిత్రపరచబడింది. దీనివల్ల దేవుని నుండి కలిగే జీవం, నిత్య జీవం నుండి ఏమైపోయినాము? వేరైపోయినాము.
ఇది ఏమిటి అని అంటే 6వ అంటే జీవం పోగొట్టుకున్నాడు మనిషి. ఇక 7వది చివరిది ఇదే కాలం మనం చూసేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆగుదాం. 7వది చివరిది ఏం పోగొట్టుకున్నాడు మనుషుడు అంటే ఇది చాలా బాధ కలిగించే విషయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు గమనిస్తే దేవుణ్ణే పోగొట్టుకున్నాడు. ఎవరిని పోగొట్టుకున్నాడు? దేవుణ్ణే పోగొట్టుకున్నాడు. కానీ వెతకటంలే. దేవుడు అంటున్నాడు, తడువులాడి కనుగొద్దురేమో అని నిర్ణయకాలాన్ని నియమిస్తే దేవుణ్ణి వదిలేసి దేవుని స్థానంలో ఒక దేవుణ్ణి చేసుకొని దేవుణ్ణే పోగొట్టుకొని మతాలు పెట్టుకొని రకరకాలుగా కొట్టుకొని వస్తూ ఉన్నాడు. మతం అనే మాటకు సంస్కృత పదంలో అసలు మీనింగ్ ఏమిటంటే అభిప్రాయం. అర్థమవుతుందా? మతం నా అభిమతం. అభిమతం అంటే అభిప్రాయం. నా అభిప్రాయం ఇదండి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, నా అభిప్రాయం ఇది, నా అభిప్రాయం ఇది. ఎవరు ఎన్ని అభిప్రాయాలు పుట్టుకొచ్చినా ఎన్ని అభిప్రాయాలు చెప్పినా ప్రపంచానికి మాత్రం దేవుడు ఒక్కడే. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఈ సత్యం మనుషులు గమనించాలి. కనుక ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? దీపం వెలిగించింది. ఆ వెంటనే ఆమె ఇల్లంతా ఊడ్చింది. ఎక్కడ పోగొట్టుకున్నానో ఏంటని వెతుకలాడింది. జాగ్రత్తగా వెతికింది. దేవుడు అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దేవా, నువ్వు ఉన్నావా? నువ్వెవరు? నాతో మాట్లాడు. నువ్వెవరో నాకు కనబరుచుకో. నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజముగా యథార్థ హృదయంతో ఆశ కలిగి నీవు గనక వెతికితే తప్పక ఆయన స్వరాన్ని వింటావు, శబ్దాన్ని వింటావు, ఆయన స్పర్శను ఎరుగుతావు, ఆయన గమనించగలుగుతావు, ఆయన కనుగొంటావు. జాగ్రత్తగా నన్ను వెతకువారు కనుగొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఎతకాల. అడదిడ్డకి ఎతకటం కాదు, నీకు నచ్చిన త్రోవలు ఎతకటం కాదు, నీకు నువ్వు ఎంచుకున్న మార్గంలో ఎతకటం కాదు. ఆయన ఎవరో వెతుకు, దొరుకుతాడు. అర్థమవుతుందా? కాబట్టి మనిషికి ఏం పోయినాయి చెప్పండి? ఇప్పుడు వరుసగా చెప్పాలి మీరు. సమాధానం పోయింది. ఉందా నీ ఇంట్లో సమాధానం? కలవరం కలవరం కలవరం. శాంతి లేదు హృదయంలో. డబ్బు ఉంది, శాంతి లేదు. ఉద్యోగం ఉంది, శాంతి లేదు. శాంతి అని పేరుంది కానీ జీవితంలో శాంతి లేదు. అర్థమైందా? గమనించుకోవాలి మనం. శాంతి అని పేరు పెట్టుకుంటే శాంతి రాదు. శాంతి అంటే శాంతి రాదు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి నేడు మనుషులు లేకుండానే కొనసాగుతున్నారు. ఎందుకయ్యా త్రాగుబోతువయ్యా, ఎందుకయ్యా తిరుగుబోతువయ్యా, ఎందుకయ్యా వినోదాలకు విందులకు అలవాటు పడ్డా, వ్యసనాలకు అలవాటు పడ్డా? ఏం కారణం అంటే నెమ్మది లేదు సార్. ఏం చేయమంటారు? పెగ్గేస్తే కానీ నిద్ర పట్టదు అంటాడు. అర్థమవుతుందా? సమాధానం లేని ఇల్లు ఒక నరకం. సమాధానం లేని వ్యక్తి జీవితం ఒక నరకం. అది పోయింది నీ జీవితంలో. ఒప్పుకోదే కాలం నిజమే అని. ఎందుకు మోసపోతావు, మోసగించుకుంటావు? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డనుంది. ఒక ఇంటిలో ఉంటాం కానీ నెమ్మది లేదు భార్యాభర్తల మధ్య, నెమ్మది లేదు కుటుంబాల మధ్య, నెమ్మది లేదు బంధువుల మధ్య, నెమ్మది లేదు స్నేహితుల మధ్య, నెమ్మది లేదు సమాజాల మధ్య. యుద్ధానికి కాలుదువేలాగా ఉన్నారు అందరూ. సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఇది మొదటి నష్టం పాపం మానవుడి జీవితంలో కలిగించింది. రెండవది సంతోషం పోగొట్టుకున్నాడు. సంతోషం కూరగాయల మార్కెట్లో అంగళ్ళు అమ్మేది కాదు, నువ్వు తెచ్చుకోవడానికి. అది దేవుని వల్ల కలిగేదే. పాపముతో నిండిన హృదయంలో సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకో. దుష్టులకు నెమ్మది లేదు అని చెప్తుంది బైబిల్. దుష్టత్వం ఉన్న వ్యక్తికి సంతోషం లేదు అని చెప్తుంది బైబిల్. సత్యాన్ని గ్రహించు ఉదయకాలం. ఆ కొరత ఏర్పడడానికి కారణం ఏమిటి? మానవులో ఉన్న పాపం. మూడవది ఏం నష్టపోయాడు? మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన మహిమను పాపం వల్ల నష్టపోయాడు. పాపం దేవుడి నుండి మానవుని వేరు చేయటమే కాకుండా దేవుడిచ్చే మహిమ నుండి కూడా వేరుపరిచారు. నాలుగవది ఆశీర్వాదం. అర్థమవుతుందా? మానవుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వాదంతోనే బైబిల్ను ప్రారంభించాడు. కానీ మనుషుడు తన జీవితాన్ని బ్రతకటం ప్రారంభించింది మొదలుకొని పాపంతో మొదలుపెట్టి శాపాన్ని తెచ్చుకొని దాని ఫలితాన్ని ప్రతి మనిషి మీద, ప్రతి మనిషి నెత్తి మీద పెట్టినాడు. ఉదయకాలం గుర్తుంచుకోవాలి. ఇక ఐదవదిగా మనుషుడు దేవుడిచ్చే ఘనతను కూడా పోగొట్టుకున్నాడు. అవమానాన్ని తెచ్చుకున్నాడు. పాపం చేసిన భయంకరమైన నష్టం. ఆరవది ఏమిటి? జీవం. దైవ జీవాన్ని నష్టపోయాడు. ఏడవది ఏమిటి? దేవుణ్ణే పోగొట్టుకున్నాడు చివరికి. వీటన్నిటితో పాటు పాపం దేవుడి నుండి మనుషుని వేరు చేసి. కాబట్టి ఉదయకాలం గమనించాలి. ఏది సత్యం,
ఏది వాస్తవం జాగ్రత్తగా వెతుకు. కనుక నీ జీవితంలో అర్థం చేసుకో. ఉదయకాలం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆ స్త్రీ చక్కగా వెతుకుతూ 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 వెలిగించిందట, దీపం వెలిగించిందట. నీ మనోనేత్రాలు వెలిగితే కదా సత్యం ఏంటో తెలిసేది నీకు. కాబట్టి గమనించాలి. ఒక పాపాత్ముడు తన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగితే దేవుడు ఆనందిస్తాడు తప్ప, వాడు దుర్మార్గం చేత చచ్చి నరకానికి పోతే దేవుడు ఆనందపడు. నువ్వు దుర్మార్గుడమైనా సన్మార్గుడమైనా, మంచోడమైనా చెడ్డోడమైనా, నువ్వు నీతిమంతుడమైనా అనీతిమంతుడమైనా, కృతజ్ఞత కలిగిన వాడమైనా లేని వాడమైనా, నువ్వు భక్తుడమైనా భక్తిహీనుడమైనా, మనిషిగా భూమి మీద పుట్టావు. నేను పుట్టించింది ఆ దేవుడే. ఆయన అందరికీ తండ్రి. భూమి మీద ప్రకృతి సారమంతా అందరికీ సమానం. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. యేసు ప్రభు వారికి మతం అంట కడతారా? యేసు ప్రభు వారికి ఒక తెగంట కడతారా? యేసు ప్రభు వారికి దేశానికి పరిమితం చేస్తారా? దేశానికి పరిమితమైన వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడండి? దేవుడు అపరిమితుడు. గాడ్ ఇన్ఫైనైట్, మనం ఫైనైట్. మనకు పరిమితి ఉంది, దేవుడికి పరిమితిలే. అర్థమైంది? ఒక ఆయన అంటాడు, ఈ సిమ్ కార్డు ఇక్కడే పనిచేస్తుంది, అవతల పోతే పని చేయలేదు. సిమ్ కార్డు బాబు అంటాడు. అర్థమవుతుందా? దేవుడిని సిమ్ కార్డుతో పోల్చడం ఏంటండి? పిచ్చి కాకపోతే. దేవుడు అపరిమితుడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు గమనించాలి. అపరిమితుడైన ఆ దేవుడు పరిమితి కలిగిన ఈ ప్రపంచంలోనికి వచ్చి మానవుడు నష్టపోయింది ఏమిటో తెలియపరిచి మానవుడికి వాటిని అనుగ్రహించటానికే సిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఈ సత్యం ఎరగక జాగ్రత్తగా వెతికి తడువులాడి ఆయన కనుగొనకపోగా పైపెచ్చు ఆయనకు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, రకరకాల విషయాలను అంటగట్టి ఆయన్ను పోగొట్టుకుంటూ చివరికి నిత్యాగ్నికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నావు. చూడు, ఇది ఎంత బాధాకరమైన సంగతి. నీ కళ్ళ ముందు నీ కన్న కొడుకు కాలిపోతున్నాడు అనుకో, నీకు బాధ కలగదా? దుఃఖం అనిపించదా? వాడు ఒకవేళ చెడ్డోడు కావచ్చు, దుర్మార్గంగా నడుచుకుంటుండవచ్చు, తాగుపోతాయి, తిరుగుపోతాయి, నీ మాట వినకుండా తిరుగుబాటు చేస్తుండవచ్చు, నీకు చెడ్డ పేరే తెచ్చుండొచ్చు లోకంలో. అంత మాత్రాన వాడిని నువ్వు కనలేదా? వాడికి నువ్వు తండ్రి కాకుండా పోతావా? వాడు నీ కొడుకు కాకుండా పోతాడు. ఎంత దుర్మార్గుడైనా కొడుకు మారాలనే తండ్రి కోరుకుంటాడు. అంతే తప్ప వాడు చావాలని కోరుకోడు, వాడు నాశనాన్ని కోరుకోడు. చెడ్డతనం ఉన్నా, స్వార్థంతో నిండిన, మన కొరకు మనం బ్రతికే స్థితి కలిగిన మనుషులు మనకే ఇంత ప్రేమ ఉంటే మన పిల్లల మీద, ప్రేమకు స్వరూపమైన దేవునికి ఈ మానవుల మీద ఇంకెంత ప్రేమ ఉంటుందండి? ఆలోచించాలి. సరే, ఆలోచించాలి. కాబట్టి ఆ దేవుడు ఎవరిని శిక్షించకోరలేదు, రక్షించాలనుకున్నాడు. తప్పిపోయినా, దుర్మార్గంలోకి వెళ్ళిపోయినా, ఆయన తెలుసుకొనకపోయినా, ఆయన వ్యతిరేకించినా, ఆయన తోలనాడినా, వద్దనుకున్నా ఆ దేవుడు మనిషిని ప్రేమిస్తూనే వచ్చాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమించగోరాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి గమనించుకో. ఉదయకాలం నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని వెతుకు, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని వెతుకు, నువ్వు పోగొట్టుకున్న మహిమను వెతుకు, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని వెతుకు, నువ్వు పోగొట్టుకున్న ఘనతను వెతుకు, నువ్వు పోగొట్టుకున్న జీవాన్ని వెతుకు, నువ్వు పోగొట్టుకున్న సజీవుడైన సత్యమైన దేవుని వెతుకు. ఉదయకాలం దొరుకుతాడు, దొరుకుతుంది నీకు. ఆ స్త్రీ జాగ్రత్తగా వెతికింది సత్యం వెలుగులో. పోగొట్టుకున్నాడనే సంగతి నీకు అర్థం కావాలి ఫస్ట్. ఏదో నేను అనుసరించేది రైట్ అని భ్రమలో ఉండద్దు. పోగొట్టుకున్నది వెతకు. ఈ వాక్యపు వెలుగులో ఆమె దీపం వెలిగించినట్టుగా ఈ వాక్యపు వెలుగులో నువ్వు పోగొట్టుకున్నది ఏమిటో వెతకు. ఉదయకాలం దొరుకుతుంది. పోగొట్టుకున్నది దొరికితే ఆనందం. ఏమ్మా, బంగారం పోగొట్టుకున్నావు, ఏడ పోగొట్టుకున్నామో ఆడెత్తుకాలి. అవునా? చీకట్లో పోగొట్టుకుని దారి పంట ఇంటి దగ్గర వచ్చి లైట్ వేసి వెలుగుతాయండి, అయితే దొరకదు. అర్థమైందా? కాబట్టి పోగొట్టుకున్న చోట జాగ్రత్తగా వెలుగు ప్రకాశింపజేసి లైట్ వెలుగులో వెతుక్కోవాలి. దేవుని వాక్యం అనే వెలుగులో, ఈ దీపకాంతిలో నీ హృదయంలో ప్రవేశించిన పాపమును బట్టి అంధకారమయమైనటువంటి నీ హృదయాన్ని గమనించి, గుడ్డితనంలోని నీ హృదయాన్ని గమనించి ఈ ఉదయకాలం నీ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా దేవుని వాక్యానికి హృదయంలో చోటించి నిజముగా నువ్వు పోగొట్టుకున్న విషయాలను వెతికితే అవి దొరుకుతాయి. ఆమె వెతికింది, ఇల్లు ఊడ్చింది. అలాగే నీ హృదయం అనే ఇంటిని శుభ్రంగా ఊడు ఉదయకాలం. నీ లోపల ఉన్నటువంటి వ్యభిచారం, త్రాగుడు, దుర్మార్గం, అన్యాయం
దేవుని నుండి వేరుపరిచిన స్వార్థం, కక్ష, క్రోధం, మత్సరం, భయంకరమైన విషయాలు లోపల ఉన్నాయి. బయటకేమో చక్కగా తెల్ల డ్రెస్ వేస్తున్నాం కానీ లోపల నల్ల డ్రెస్ వేసుకుని ఉన్నాం. ఇది గ్రహించట్లేదు. మనం ఎదుటి వాళ్ళకి ఎంతో మంచి వాళ్ళుగా చలామణి అవుతున్నాం లోకంలో, కానీ మనలో ఉన్న చెడుతనం తెలిస్తే ఎవడు మనతో దోస్తాన్ చేయడు. ఇదంతా దేవునికి తెలుసు, మన అంతరంగం తెలుసు. అయినా మనల్ని ప్రేమించాడు. మన కొరకు ప్రాణం ఇవ్వటానికి లోకానికి మానవునికి దిగొచ్చాడు. సిలువలో ప్రాణం ఇచ్చాడు, మరణించి తిరిగి లేచాడు. 3వ దినాన మృత్యుంజయుడై మానవులందరికీ రక్షణ కార్యాన్ని జరిగించి సిలువ ద్వారా మానవులకు క్షమాపణ కలిగేటువంటి ఆ కార్యాన్ని సిలువలో జరిగించి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. తిరిగి రానయ్యున్నాడు. ఎవరు తిరిగి వెతుకులాడి దేవుని కనుగొని తమ జీవితాన్ని మార్చుకొని పాపం విషయం పశ్చాత్తాపడతారు, క్షమాపణ అడుగుతారు, వారి విషయమే పరలోకంలో గొప్ప సంతోషం. ఒక పాపాత్ముడు మారు మనసు పొందాడు, ఒక దుర్మార్గుడు సన్మార్గుడు అయ్యాడు, ఒక అనీతిమంతుడు నీతిమంతుడు అయ్యాడు, ఒక జీవాన్ని పోగొట్టుకున్నవాడు నిత్య జీవానికి అర్హుడు అయ్యాడు, నిత్య నరకానికి వెళ్ళేవాడు తిరిగి నిత్య జీవానికి పాత్రుడైనాడు అని చెప్పి పరలోకం ఏం చేస్తుందట? అందుకే సువార్త మాకేం పని లేక నిద్ర పోగొట్టుకుని పొద్దున పూట పిచ్చిబట్టి కాదు పని చేసేది. కాబట్టి పోగొట్టుకున్న మానవుడు పోగొట్టుకున్నవన్నీ క్రీస్తులో తిరిగి పొందగలడు. ఈ ఉదయకాలం యేసునందు విశ్వాసం ఉంచు. నీ పాపాలు ఒక్కరు విడిచిపెట్టు. యేసు రక్తం నీ పాపాలన్నింటి కడిగి శుద్ధీకరిస్తూ నీ ఇల్లును శుభ్రంగా ఓడుస్తుంది. అప్పుడు సజీవుడైన దేవుడిని పొందుతావు. ఆయనలో ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తావు. అర్థమైందా? పోగొట్టుకున్నది తిరిగి పొందిన ఇంటిలో అన్నీ లభిస్తాయి. కాబట్టి ఉదయకాలం యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడి వాటన్నిటిని పొందుతారు, సమాధానం పొందుతారు, సంతోషం పొందుతారు, దేవుని మహిమను పొందుతారు, దేవుని ఆశీర్వాదం పొందుతారు, దేవుడిచ్చే ఘనతను పొందుతారు, దైవ జీవాన్ని పొందుతారు, దేవుణ్ణే పొందుతారు. నీ పాపాలు ఒక్కొక్కరు విడిచిపెడితే యేసు ప్రభువా పాపిని క్షమించు, నా హృదయంలోనికి రా, నా ఇంటిని నా హృదయాన్ని శుభ్రం చేయి, ఈ పాప మురికితో ఉంది ప్రభువా, నిజమే, దాన్ని బట్టి నేను వీటన్నిటిని పోగొట్టుకున్నాను, నాకు అనుగ్రహించు అని విశ్వాసంతో అడుగుతావు. ఉదయం ఎంత ఘోర పాపమైనా దేవుడిని క్షమిస్తాడు. ఇంకెంతకాలం అయ్యా త్రాగుడు, ఇంకెంతకాలమే వ్యభిచారం, ఇంకెంతకాలమే అబద్ధాలు, ఇంకెంతకాలమే మోసం, ఇంకెంతకాలమే దుర్మార్గం, ఇంకెంతకాలమే స్వార్థం. ఈ లోకం నడన గతించిపోతా ఉంది. లోకమే పోవడానికి దగ్గర పడుతుంది. లోకానికి పోయే కాలం దగ్గర పడింది. మన జీవితాలు మారాలి, ఇకనైనా మార్చుకోవాలి. ఒక వ్యక్తి అంటాడు, నీ జీవితాన్ని నువ్వు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మార్చుకోకపోతే దేవుడు కూడా నిన్ను మార్చలేడు అంటాడు. అర్థమవుతుందా? నీకు అన్ని విధాల సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు, మారడానికి అవకాశం ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే రైట్ ఇచ్చాడు, స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. దాన్ని సద్వినియోగపరుచుకుంటే బాగుపడతావు, దుర్వినియోగపరుచుకుంటే నీకు నువ్వే నష్టం చేసుకుంటావు. కాబట్టి పోగొట్టుకున్నవేంటో విన్నాం, పొందడం ఎలాగో తెలుసుకున్నాం. మరి పొందాలంటే ఏం చేయాలా? యేసునందు విశ్వాసం ఉంచి నీ పాప జీవితాన్ని తీసుకోలేదు ఒప్పుకొని విడిచిపెట్టు, ఇల్లు శుభ్రమవుతుంది, పోగొట్టుకున్నవి తిరిగి పొందుతావు. ప్రార్థన చేసుకుంటా. ఆ ఇంట దొరికింది నాణ్యం, మరి నీ ఇంట దొరికిందా? దొరకాలంటే ఇవే కాలం యేసు దగ్గరికి రా, ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీకు వందనాలు. ఉదయకాలం నీ మాటలు కలుస్తావు. చెప్పండి మాటలు ఆశీర్వదించాడు. పోగొట్టుకున్నది ఏమిటో చెప్పినారు, పొందటం ఎట్లో చెప్పినారు. మా గ్రామస్తులను, ఈ వీధిలో ఉండేవారిని ఉదయకాలం చేర్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను దీవించు, మేలుకి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ స్త్రీ వెతికినట్లు జాగ్రత్తగా వెతికి కనుగొనటకు సహాయించు, సత్యమును పరిష్కారంగా తెలుసుకున్నట్టుకు సహాయించు. తాము తాము మోసగించుకోకుండా యథార్థపరుడై మానవుడు ప్రభా యథార్థంగా వెతుకుటకు, మా గ్రామస్తులు యథార్థంగా వెతుకుటకు సహాయించు. తద్వారా ఏడంతల దీవెన వారు అనుభవించడానికి ప్రభువు ఉదయకాలం వచ్చిన వారందరినీ దీవించండి. ప్రత్యేకంగా కుమార్తె మాణిక్యమ్మ, అలాగే నారాయణ, నాకు ఇచ్చిన బిడ్డలకు స్తోత్రములు.
కరుణించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని జీవించడానికి అక్కడ తీర్చండి. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి. మీ ద్వారా చేయబడి పరిచయం ఆశీర్వదించు. మీ చిత్తానుసారంగా ఏర్పాట్లను దర్శించి రక్షించు. మీరు చేసిన మేలకే స్థుతిస్తుంది, కావాల్సిన మాత్రమే కూడా స్థుతిస్తూ ఏ మాట వ్యర్థంగా పోకుండా ప్రజల సత్యమును తెలుసుకోవడానికి సహాయపడండి. యేసు ప్రభు నామం పేరు కృతజ్ఞతతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసనాలు చేరొచ్చిన మనకు, కుటుంబ సభ్యులకు, స్థానిక సార్వజనిక సంఘ పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడేయండి. ఏమైనా ఆశీర్వాదం కొరకే సిద్ధపరిచి నడిపించను గాక. ఆమేన్. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జనులంతా వెతికాను, జనులందరి అడిగాను, జనమంతా వెతికాను, జనులందరి అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చితలని తీరేనయ్యా నిన్ను చేరునా, నా చితలని తీరేనయ్యా నిన్ను చేరునా. ప్రైజ్ లార్డ్ అందరికీ. బోలియే జిందా ఖుదావంది యీశు మసీహ్ కి జై. హల్లెలూయా. హల్లెలూయా. మైక్ ఆఫ్ చేయి.